హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సారీ, లాస్ట్ వీక్ కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. ఈ వీక్ నుంచి కంపల్సరీ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా అవెన్ లేకపోయినా కూడా ఎగ్ పఫ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సమ్మర్ హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు పిల్లలు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ స్కూల్కి వెళ్తే ఇదేం ఉండదు, వాళ్ళకి మనం ఏం పెడితే అదే తింటారు. కానీ ఇంట్లో అయితే వాళ్ళకి కోరికలు వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఇలా టేస్టీగా ఎగ్ పఫ్ చేసి పెడితే చక్కగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మనకి బేకరీలో ఎప్పుడైనా పఫ్ తీసుకుంటే అది మైదాతో చేస్తారు. మైదా అంటే చాలా అన్హెల్దీ. అసలు పిల్లలకైతే అసలు పెట్టకుండా అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్. నన్ను అడిగితే షుగరు, మైదా ఇటువంటివి పిల్లలకి అలవాటు చేయకూడదు చిన్నప్పటి నుంచి. నేనైతే అదే ఫాలో అవుతాను. మ్యాక్సిమం నేను ఆ రెండు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని నేను ఇలాగ గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, ఇలా నెయ్యి వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. దీనికి నేను 12 పఫ్స్ చేశాను. 12 పఫ్స్కి కొంచెం ఒక 12 షీట్స్ వచ్చేలాగా గోధుమ పిండి తీసుకుంటే సరిపోద్ది. ఒక 2 ఆనియన్స్, సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకంతకన్నా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, అవేనేం అవసరం లేదు. ఇలాగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండాలి. షీట్స్ మనకి కొంచెం పల్చగా రావాలి. లేయర్స్లా చేస్తాం కాబట్టి దానికోసం ఇలా పల్చగా కలుపుకోవాలి. పల్చగా షీట్స్ కావాలి కాబట్టి మెత్తగా కలుపుకోవాలి. బాగా పిండిని బాగా చాలా మెత్తగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ తడి చేసుకుంటూ కలుపుకోండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నాది ఏమైనా నేను పెట్టిన వీడియోస్ చేసి కమెంట్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. హైదరాబాద్ వెళ్ళాక నేను ఇంకా మంచి ట్రావెల్ బ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. అది 15 మినిట్స్ కలిపిన పిండి పక్కన పెట్టి వెట్ క్లాత్తో కప్పి ఉంచండి. ఈ లోపల మనము ఎగ్స్ బాయిల్ చేసుకొని దానికి రిక్వైర్డ్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆ మసాలాకి కర్రీ ఇలాగ అంటే ఆనియన్ కర్రీ టైప్లో వండాము. ఇలాగ ఆనియన్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ ఇవి. ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, తర్వాత ఈ ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి, సాఫ్ట్గా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ వేయాలి కదా. సో వెంటనే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా కారము, ఇక్కడ సాల్ట్ చూసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనికి మసాలా లాగా అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేస్తే ఆ టేస్టే వస్తుంది తప్ప మనకి ఇంకేం ఉండదు. సో అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. మసాలా అంత మంచిది కాదు కదా అని చెప్పేసి. సో అలా లైట్గా వాటర్ వేసుకొని ఇంకా అది ఆపేయాలి. ఈలోపు ఇక్కడ మనము అది కూల్ అయ్యే లోపల ఇక్కడ షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం పఫ్స్కి. ఇలాగా బాల్ తీసుకొని ఒక చిన్న బాల్ ఇలా రోల్ చేసుకోవాలి. సో బాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు దీనికి బటర్ అప్లై చేయాలి. మొత్తం షీట్ అంతా ఇలా బటర్ అప్లై చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం లేయర్స్ చపాతీస్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా. సో అలాగా
ఇలా బటర్ అప్లై చేసుకొని దీని మీద కొంచెం పిండి జల్లి ఫోల్డ్ చేయాలి లేయర్స్ కోసం. అంటే ఐ మీన్ పఫ్కి లేయర్గా ఉంటుంది కదా మనకి, సో దానికోసం. ఇలా జల్లి దాన్ని ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మళ్ళీ బటర్ అప్లై చేసి ఒక చిన్ని స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం రోల్ చేసుకొని చిన్నగా ఉంచుకోవాలి. ఇలాగ లేయర్స్ లాగా వస్తుంది. అప్పుడు చూసారా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంత సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయిపోయాక ఇలాగ మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎగ్స్. ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఆ షీట్స్ ఉన్నాయి కదా, మనం ముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షీట్లో కొంచెం కర్రీ పెట్టి ఒక స్పూన్తో దానిపైన ఒక 1 ఎగ్ పీస్ పెట్టి దీన్ని స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ స్టిక్ చేయడానికి ఆ బటరు గోధుమ పిండి కలిపేసి ఒక క్రీమ్ లాగా చేసాము. అది మనకి స్టిక్కింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. అది ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది. సో దాన్ని బాగా విస్క్ చేసేస్తే గోధుమ పిండి బటర్ కలిపేసి అది మనకి బాగుంటుంది. ఇలా సీల్ చేసేసుకోవాలంతే. అదే మనం బేక్ చేయాలి అనుకుంటే 1 సైడ్ సీల్ చేయకుండా 1 సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసి బేక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా 2 సైడ్స్ సీల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే పఫ్స్ అనేవి మనకి బాగుంటాయి. సో ఇలాగా సిమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. చూసారు ఎగ్ పఫ్ ఎంత బాగుందో. ఇది మనము ఓవెన్ లేకపోయినా బేక్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకసారి మీకు ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మేమైతే ఆయిల్లో ఫ్రై చేశాను. అంతే, ఇలాగా ఎగ్ పఫ్ రెడీ అయిపోద్ది. సమ్మర్లో పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఈజీగా తినడానికి కూడా ఒక పఫ్ తింటే సరిపోద్ది. ఎగ్ కూడా హెల్దీ కదా, ప్రోటీన్ ఫుడ్. సో మార్నింగ్ వాళ్ళ బాయిల్డ్ ఎగ్ తిన్నంటే ఇలా కూడా చేసి పెట్టవచ్చు. అంతే ఈ వీడియో. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి కమెంట్ చేయండి. లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చూసారా, పిండిలాగా ఉండకుండా చాలా బాగుంది కదా. మీరు తయారు చేసుకొని కమెంట్ చేయండి. వీడియో ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.